పునర్జన్మ అన్నటువంటిది లేనిదే హిందుత్వానికి సంబంధించినటువంటి గొప్పనైనటువంటి పుణ్యం. అంటే ఇక్కడ ఏవైతే ఎంత మంచి పనులు చేయాలి అని అనుకుంటామో అప్పుడే మానవ జన్మ అన్నటువంటిది వస్తుంది. ఆ మానవ జన్మ సార్థకతనే పునర్జన్మ లేకుండా చేస్తుంది. 84 లక్షల కోట్ల జీవరాశులు ఉంటాయి. ఏ జీవరాశి కూడా దేవుడి పట్ల విశ్వాసాన్ని చూపలేవు, దేవుడు అన్నటువంటి భావనను కలిగి ఉండలేవు. సృష్టించినటువంటి భగవంతుణ్ణి, సృష్టి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను మనం నిరంతరంగా గౌరవించుకున్నప్పుడు మాత్రమే మనము ఆ యొక్క దేవుడికి అన్ని రకాల చేసినటువంటి వాళ్ళం అవుతాం. మరి అలాంటి సృష్టి కలిగించినటువంటి ఆ భగవంతుడు అనేక రకాలుగా మనకు కల్పించి ఇచ్చినటువంటి ఆ భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి నిరంతర నామస్మరణ చేయాలి. యస్య స్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఈ సంసారం అనేటటువంటి సాగరం నుంచి ఆ భగవంతుడైనటువంటి విష్ణువు మాత్రమే తొలగించగలరు. భవబంధాలు, నా తోట, నా పైసలు, నా డబ్బు, నా పిల్లలు, నా వాళ్ళు అని ఏదైతే అనుకుంటున్నామో దాని పట్ల ఒక రకమైనటువంటి వైరాగ్య భావన కలిగి ఆ భగవంతుడి పట్ల మనకు ఇదవుతుంది. అలా చేసినప్పుడు మాత్రమే పునర్జన్మ అన్నటువంటిది ఉండదు. దేవుళ్ళలోకి మనం లీనం కాబడతాం. దేవుళ్ళలోకి లీనం కావడం అంటే ఏంటి అని అంటే మనల్నే దేవుళ్ళలాగా పూజిస్తారు అన్నట్టుగా. అంటే అంత గొప్పనైనటువంటి స్థాయిలోకి మనం వెళ్ళగలగాలి. అలా దేవుణ్ణి నిరంతరంగా మనం ఇచ్చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం ఇంతవరకు చేసినటువంటి పాపాలకు అనుగుణంగా రుణం మిగిలి ఉంటే గనక ఒక బ్రాహ్మణుడిగానో, ఒక యతిగానో, ఒక సన్యాసిగానో, ఇంకొక గొప్పనైనటువంటి వ్యక్తిగానో నిన్ను మళ్ళీ ఇంకో జన్మ ఆ యొక్క మానవ జన్మనే ఇచ్చి నిన్ను ఇంకా ఉత్తమోత్తముడిగా చేసి ఆ భగవంతుడి దగ్గరగా తీసుకొని తర్వాత జన్మలో మిమ్మల్ని మళ్ళీ ఆ భగవంతుడిలోకి లీనం చేసుకోవడం అన్నటువంటి జరుగుతుంది. అంత గొప్పనైనటువంటి విధానము ఈ యొక్క హిందూ ధర్మంలో ఉంది. ఇంకా ఏ దాంట్లో లేదు. నీ పాపాలన్నీ కడిగించి వేస్తాడని ఇతరులు చెప్తారేమో కానీ నీ పాపాలను నువ్వే కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరు అని అంటే ఆ భగవంతుడి పట్ల నిరంతరమైనటువంటి విశ్వాసంతో ఆ భగవంతుడిని పూజించడం వల్లే నీకు ఆ విధమైనటువంటి మోక్ష రాహిత్యం అన్నటువంటిది ఏర్పడుతుందని చెప్పవచ్చు. అత ద్వితీయోధ్యాయ ప్రారంభ